హాయ్ గైస్, నేను మీ సాయిల్ ను. ఈ రోజు మా పిల్లలు అయితే ఇగో ఎక్కడ నుంచో చేపలు అయితే పట్టుకొచ్చిర్రు. మిస్టర్ ఫ్రై చేద్దామన్న తర్వాత సరే అని చెప్పిన. ఈ ఫిష్ కర్రీ అయితే తినే, ఎందుకంటే వామిటింగ్ వేసుకోవడం కాకపోతే ఫ్రై అయితే తింటా. వీటిలో మీదకి తాటికలు మంచిగా ఉంటుందని చెప్పేసి జగిత్యాల పోయి రంగ తాళధర్మానికి కాడ తాటికలు తీసుకున్నా. ఇగో ఇది వచ్చేసి మా ఇల్లు, ఎన్నోసార్లు చూసే ఉంటారు వీడియోలల్లో. ఇగో వీళ్ళే చేపలంతా క్లీన్ చేస్తారు, మనకైతే ఏది రాదు పని. ఏమైనా పిండి ఉన్నది అనుకో, బియ్య పిండి ఇంట్లో ఆ బియ్య పిండి కలుపుంది దీంట్లోనా బియ్య పిండి బియ్య పిండి ముక్క పట్టేటట్టు చేసి అలా ముంచుకుంటా అంతా బియ్య పిండి మంచిగా అంత పచ్చి పచ్చిగా హైలైట్ గోల్తో మనకి ఎట్లా ఫ్రై చేస్తాడో తెలియదు కాబట్టి తాత చెప్తుండు. ఇగో మామనైతే బిడిలు ఎత్తుంది, పక్కకున్నది మా అమ్మ ఫ్రెండ్. ఇగో మా వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు అయితే ఇగో ఎగ్స్ అయితే వెళ్ళినాయి బయటకు. దీన్ని శనా అంటారట. అవు చూడు ఎగ్స్ మంచిగా పెట్టవి. పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అరే అరే గుడ్లు రా మంచిగా ఉన్నాయి. మరి గుడ్లే, మరి మేము అనేది ఏంటిది? అవన్నీ పాపం పిల్లలు అవుతుండరా. గింటే గింటే వీటిని ఇడిసబెట్టాలరా, కడుపుతోటి ఉంటాయి వీటిని ఇడిసబెట్టాలి, ఎందుకంటే మనకు పాపం తలగద్దు. అగో మనకెట వెళ్తే కడుపుతోటి ఉన్నదని. కడుపుతోటి నాకు ఇట్లా బొత్త దొడ్డు ఉండయా, కడుపు కొంచెం దొడ్డు ఉంటాయి. ఇక లాస్ట్ కడుపులో మొత్తం తీసేసి ఉప్పు పోసి రాకుతారట. మా దగ్గర ఉన్న పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, అన్ని పనులు చేస్తారు. ఇక టోటల్ అయితే క్లీన్ అయితే చేసి వాటికి కాట్లు అయితే పెట్టిర్రు. ఇక అన్ని మసాలాలు అయితే కలుపుతురు. ఆ తాత చెప్పిన కొద్ది మావాడు కలుపుతుండు. ఇక మళ్ళీ కొంచెం కాట్లు పెట్టి ఆ మసాలా మొత్తం వాటికైతే పూస్తురు, లోపల కూడా పెడుతురు. చూస్తున్నారు ఫ్రెష్ చేపలు ఇవి, పల్లెటూరులో అన్ని దొరుకుతాయి అన్నట్టు. ఇక నూనె అయితే ముక్కుట్లో పోసి ఇక చేపలు వేసి ఒక్కొక్కటి గోలిచ్చుడే. ఇక ఆల్రెడీ అయిపోయినాయి సగం. చలో ఇక తిందాం. మొత్తం అయితే ఉల్లిగడ్డలు వేసిరు మీద. మా పిల్లలకైతే థమ్స్ అప్ తీసుకున్నా. మళ్ళీ కామెంట్ చిన్న థమ్స్ అప్ తీసుకున్నారని పెద్దది కూడా తీసుకుని వెనక పెట్టుకున్నారు. చూస్తున్నారా ఫ్రెష్ చేపలు తీసుకొచ్చి ఇట్లా మా వాళ్ళు ఇట్లా ఫ్రై చేసిర్రు. ఇవన్నీ గాలంతో పట్టిరాట. అన్ని విద్యలు పల్లెటూరు పిల్లలకే సాధ్యం. వీళ్ళు నాటుకోవడం లెక్క బలంగా ఉంటారు, అన్ని పనులు చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. చలో బాయ్ బాయ్, మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.